ఆలోచించాలే కానీ మా అమ్మ ఎవరో చెప్పు. నేనేనే. పక్కింటి ఆంటీ చెప్పిందిలే నువ్వు కాదని. నా దగ్గర రా, మాకు దూరంగా ఉండు. సరే, నిన్ను దూరం చేసుకుంది మీ అమ్మ, ఇంకా నేనే దగ్గర చేసుకున్నా. యశోద దగ్గర కృష్ణుడు ఉన్నట్టు. సర్లే కానీ మా అమ్మ ఎవరో. అయితే నేను నీకు పుట్టలేదా? సై, నువ్వు నాకు పుట్టకపోయినా మంచిగా చూసుకుంటున్నాగా. అమ్మ ప్రేమే. ముందు మా అమ్మ ఎవరో చెప్పు. సై, విను ఒకసారి. నన్ను ముట్టుకో, మాకు మ్యాటర్ ఏంటో మాట్లాడు. అది కాదే, మీకు వావి వరుసలు ఉండవు అంటే అర్థమైందా? నాకు అర్థం కాలేదమ్మా, సరిగ్గా చెప్పు. నాకు టైం అయింది. ఎక్కడికి వెళ్తున్నావే? మా అమ్మని నాన్న ఎత్తుక్కోవడానికి వెళ్తున్నా. సై, ఈ పెద్ద ప్రపంచంలో వాళ్ళిద్దరిని ఏమి ఎత్తుతావే? ఈ చిత్రపటం ముందు, ఈ ప్రపంచ చిత్రపటంలో అమ్మ నాన్న దొరకరు. దొరికినా వాళ్ళకి ఇప్పటికీ ఎంతో మంది పుట్టుంటారు. ఏం మాడుతున్నా? నేను నిరూపిస్తా. నువ్వు ఎంత నిరూపించినా వావి వరుసలు ఉండబట్ట మీకు. అది అర్థమవుతుందా? నాకంతా అర్థమైంది. నువ్వు ముందు నాకు డబ్బులు ఇస్తే నేను రైలు ప్రయాణం చేసుకొని పోయి వెతుక్కుంటాను. ఎక్కడ ఎత్తుతావే? కూర్చో, నువ్వు చెప్తా నీకు మ్యాటర్. ముట్టుకోమాకని చెప్పానా? మ్యాటర్ ఏంటో చెప్పు. ఇప్పుడు నీకు ఏం తక్కువ చేశా? పెడుతున్నాను బాడీ 2 చికెన్ ముక్కలు. అది మా అమ్మ పెడతాడు. నన్ను కడపలే, అయినా నీ కడుపులో పుట్టాను అనుకున్నాను. నీ కడుపులో బజ్జలేరా? మా అమ్మ కడుపులో బజ్జున్నాను. మా అమ్మని నన్ను వెడగొట్టిన పాప నీ కోరికే పోదు. సే, నీ అంకమ్మ మీ అమ్మ నిన్ను రోడ్డు మీద కానీ వదిలేసింది. నేను తెచ్చుకొని పెంచాను. అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుంది. నువ్వు నా అమ్మ కాదని. సే, నీకు ఎవరు చెప్పారు ఈ మాట? పక్కన సుశీల అంటే చెప్పింది. అదొకటి కడుపులో ఏది దాచిపెట్టుకొని సావదు. నువ్వు ముందు నీ కడుపులో నేను పుట్టలేదు, నిన్నే చెప్పు. బా, ఏంది నీ గోల? మా అమ్మ కడుపులో నేను బచ్చున్నాను. ఇప్పుడు నన్ను ముట్టుకోమాక, నేను బ్యాలెన్స్ చేసుకోగలను. బా, మీ అమ్మ కడుపులోనే ఉన్నావే. చెప్పు ఇప్పుడు. అప్పుడు నన్ను ఎక్కని చెప్పు. అప్పుడు మీ అమ్మ బాగానే కనింది, కానీ రోడ్డు మీద వదిలేసింది కన్నాక. ఏదో ఆహారం పొట్లాలు తేవటానికి వెళ్ళి ఉంటుంది. ఆ మాత్రాన నువ్వు తెచ్చేసుకుంటావా? బా, నీకు హై ఫీవర్ వచ్చి రోడ్డు మీద పడుకోవటం చూసానే. మీ అమ్మ లేదాడా? తెచ్చుకున్నాను. అయితే ఏంది? నువ్వు ముమ్మాటికి తప్పే చేసావు. మా అమ్మని నాన్న నువ్వు వెతకలేవు, నేను వెతకడానికి వెళ్తున్నా. బాయ్. నువ్వు నా మాట ఇనిసావు కదా. నేను ఎవరి మాట ఎన్నో తగ్గేదే. పండు, నా మాట విను. ఇప్పుడు ఎతికిన వాళ్ళు దొరకరే. నేను గీక్కుంటానో రక్కుంటానో నా ఇష్టం. నేను ఎత్తుక్కుంటాను. డబ్బులు ఇవ్వు, ప్రయాణం చేయాలి. నువ్వు ప్రయాణం కట్టిన వాళ్ళు నీకు కనిపించరే. వావి వరుసలు ఉండవు. ఏం మాడుతున్నా? నీకు ఇలా చెప్తాను. మా అమ్మ నాన్న ఎతికి నేను తీసుకొస్తాను. సే, దానికి ఆల్రెడీ పిల్లలు ఎంతోమంది పుట్టుంటారు. ఎవరిది అంటది, నిన్ను చూసి గుర్తుపట్టదు కూడా. అదేంటి? అయితే నేను వెళ్ళను. అదేగా చెప్పేది, మూసుకొని ఇక్కడ కూర్చో. సరే. అయితే నువ్వేనా మా అమ్మవి? నేనే. ముట్టుక నన్ను ముట్టుక. అమ్మ తిరిగింది. నీ 2 అమ్మలు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అర్థమవుతుంది. వదలవే, నన్ను వదులు. ఆడుకుంటా. బా, నా పనులున్నాయి, వదులు. సరే, తొందరరా. బాయ్. సర్లే కానీ, ఇగో రేపు పెళ్లివారు వస్తారు. నీకు చెప్పటం మర్చిపోయా, నీకు మ్యాచ్ చూశాను. అప్పుడే నా పేరేంటమ్మా? అబ్బా, చేసుకోవాలి. కల్తీ కలియుగంలో తొందరగా చేసుకోవటం బెటర్. రోజులు బాగాలేదు. అర్థమవుతుందా? సరే, ఆడెవడో చూపించి ఇంటికి చూస్తాను. ఆయన నచ్చితేనే చేసుకుంటాను. నీకు నచ్చితేనే చేసుకోవే. ముట్టుకోమాకమ్మా. రేపు వాడిని కూడా ముట్టుకొనివా ఏంటి? నచ్చితే ముట్టుకొని ఇస్తాడే. ముందు ఆడేడి చూపించా. ఉండు, చూపిస్తా. నీ కళ్ళలు రాకుమారుడు అవ్వచ్చే. అది నేను ఆలోచిస్తానే. ముందు చూపించు. సరే, ఆగు.